భారతదేశం మొట్టమొదటిసారిగా మహిళల ప్రపంచ కప్ 2025ను గెలుచుకోవడంలో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆమె కఠిన నిర్ణయాలు భారత్‌కు 4 దశాబ్దాల కలను నెరవేర్చాయి. విజయం సాధించినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన టోర్నమెంట్ ఉత్తమ జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు చోటు దక్కకపోవటం అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. జట్టుకు కెప్టెన్గా కూడా ఆమెను కాదని ఫైనల్ ఓడిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ను ఐసీసీ సెలెక్ట్ చేసింది. భారత్ మొట్టమొదటిసారిగా మహిళల ప్రపంచ కప్ను గెలుచుకున్న తర్వాత ఐసీసీ టోర్నమెంట్ ఉత్తమ ప్లేయింగ్ 11ను ప్రకటించింది. ఇందులో కెప్టెన్గా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వోల్వర్త్ను సెలెక్ట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన రన్ మెషిన్ అయిన లారా వోల్వర్త్ను ఐసీసీ జట్టు కెప్టెన్గా సెలెక్ట్ చేసింది. అయితే కప్పు గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఈ జట్టులో స్థానం కూడా దక్కల. ఆమె కేవలం 32.50 సగటుతో 260 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటర్గా ఆమె ప్రదర్శన బలహీనంగా ఉండటమే ఈ నిర్ణయానికి కారణంగా చెప్తున్నారు. భారత్ నుంచి 3 అత్యుత్తమ ఆటగాళ్లకు ఐసీసీ జట్టులో చోటు దక్కింది. అయితే ఐసీసీ జట్టులో 3 భారత క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదట ఓపెనర్ స్మృతి మంధానా. ఈమె వరల్డ్ కప్లో 434 పరుగులు చేసింది, అంటే సగటు 54.25. ఇక మరొక కీలక బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్. ఆమె 292 పరుగులు 58.40 సగటుతో చేసింది. ఇక మూడో వ్యక్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన ఆల్రౌండర్ దీప్తి శర్మ ఈ జట్టులో ఉన్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి వోల్వర్తో సహా మొత్తం 3 ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి 3, ఇంగ్లాండ్ నుంచి 1, పాకిస్తాన్ నుంచి 1 ఈ జట్టులో స్థానం సంపాదించారు. కానీ మన కెప్టెన్ మాత్రం ఇందులో చోటు దక్కకపోవడంతో సోషల్ మీడియాలో కొంతమంది నెగిటివ్గా కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ జట్టు కూర్పు సరిగా లేదు. భారతదేశానికి ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల కలగా మిగిలిపోయినటువంటి ఈ కప్పును అందించినటువంటి ఒక గొప్ప కెప్టెన్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక జట్టుని విజయ పథాన నడిపించడం కావచ్చు, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, ఎవరు ఏ స్థానంలో వాళ్ళు బ్యాటింగ్కి రావాలి, ఎవరు ఎప్పుడు బౌలింగ్ చేయాలి, ఎలా బౌలింగ్ చేస్తే వికెట్లు పడతాయి, ఏ విధంగా బ్యాటింగ్ చేయాలి, ఇవన్నీ కూడా తమ జట్టు సభ్యుల్ని ముందుండి నడిపించి ఒక టీం లీడర్ లాగా మైదానంలో అన్ని నిర్ణయాలు తీసుకుని విజయ పథాన నడిపించడంలో కెప్టెన్ గొప్పతనం ఉంటుంది. మరి ఇన్ని దశాబ్దాల కలను సాధించినటువంటి హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్గా ఉన్నటువంటి ఈ హర్మన్‌ప్రీత్ కౌర్‌ని ఏ విధంగా నెగ్లెక్ట్ చేస్తారు, ఏ విధంగా చోటు దక్కనివ్వకుండా చేస్తారు అని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఐసీసీ జట్టు కూర్పు మీద విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఐసీసీ ఏం చెప్తుంది, ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో తెలీదు. నిజంగా మన సెలబ్రిటీస్ కూడా చాలామంది ఈ కూర్పు సరిగా లేదు, మన దేశానికి సంబంధించిన వాళ్ళు 3ని జట్టులో స్థానం కల్పించారు, కానీ కలను సాకారం చేస్తున్నటువంటి గొప్ప ప్లేయర్కి ఎందుకు అవకాశం దక్కలేదని కూడా విమర్శిస్తూ ఉన్నారు. సో హర్మన్‌ప్రీత్ కౌర్ ఆమె ఏ విధంగా స్పందిస్తుందో కూడా చూడాలి ఈ జట్టు కూర్పు మీద.